ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీరంతా బాగున్నారని అనుదినము బలపడుతున్నారని ఆశిస్తున్నాను. కువైట్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా లిబరేషన్ డే శుభాకాంక్షలు. ఈ ఫిబ్రవరి 26వ తారీఖు కువైట్ ఇరాక్ దేశం నుంచి, ఇరాక్ సైన్యం నుంచి అమెరికా మిగతా అలైడ్ ఫోర్సెస్ లిబరేట్ చేశారు. అందు నిమిత్తమై ఈరోజు అంటే 26వ తారీఖు లిబరేషన్ డే చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు మనం కువైట్ లిబరేషన్ డేను జ్ఞాపకంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. అదే స్వాతంత్ర్యం. స్వాతంత్రం అనేది ఒక వరం. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కువైత్ ఇస్లామిక్ దేశం అయినప్పటికీ కూడా చుట్టుపక్క చాలా ఇస్లామిక్ దేశాలున్నా కానీ ఏ ఒక్కరు కూడా కువైట్ని లిబరేట్ చేయలేకపోయారు. అమెరికా అలైడ్ ఫోర్స్ వాళ్ళు వచ్చి వారు క్రైస్తవ దేశాలు వాళ్ళు వచ్చి లిబరేట్ చేయాల్సి వచ్చింది. అలాగే కుమారుడే విమోచకుడు అని సర్వలోకానికి తెలుసుకున్నారు. కువైట్ దేశం బంధనాల నుంచి విడుదల పొందినట్లే మన జీవితాల్లో కూడా దేవుడు విమోచనను ఇచ్చే దేవుడు. దేశానికి లభించిన ఈ స్వేచ్ఛ మనకు ఆశ, భద్రత మరియు శాంతి యొక్క విలువను తెలియజేస్తుంది. కానీ బైబిల్ మనకు బోధించేది ఏంటంటే, దేశం ఇచ్చే స్వాతంత్రం ముఖ్యమైనదే అయినా కానీ యేసుక్రీస్తు ఇచ్చే స్వాతంత్రం శాశ్వతమైనది. ఆయన ముఖ్యంగా పాపపు దాస్యం నుండి, భయము నుండి, నిస్సహాయత నుండి మనల్ని విడిపిస్తాడు. ఈ రోజున మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కువైట్ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న శాంతి భద్రత కోసం, ఇక్కడ నివసిస్తున్న ప్రతి కుటుంబం కోసం మనం ఎక్కడ ఉన్నా దేవుని పిల్లలుగా స్వేచ్ఛగా జీవిస్తూ కృతజ్ఞతతో దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ దేశానికి ఇచ్చిన విమోచనకు, స్వాతంత్రానికి, శాంతికి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కువైట్ను నీ చేతులతో కాపాడండి. ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ప్రజలను ఆశీర్వదించండి. పాలకులను జ్ఞానంతో నింపండి. దేశమంతటా శాంతి, ఐక్యత, న్యాయం విస్తరింపచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని బలపరచండి. యేసుక్రీస్తు ద్వారా మాకు నిజమైన స్వాతంత్రం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక. ఆమేన్.